దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరి కృతజ్ఞుడనై ఉంటూ ఉన్నాను. మొదటిగా దేవునికి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన తల్లి సంఘానికి, ఫస్ట్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జి సామేలయ్య గారికి, పాస్టర్ అప్లియేట్ డేవిడ్ పాస్టర్ గారికి, కమిటీ మెంబర్స్కు, ఓసిపిఎం కన్వీనర్ గారికి, అలాగే ఇక్కడున్న కమిటీకి, సంఘస్థులకు, సంఘ పెద్దలకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చివరి ఆదివారం అంటే 2025 ఈ చివరి ఆదివారము దేవుని సన్నిధిలో ఉండడం చాలా సంతోషం. ఇక కొన్ని రోజులైతే మనం క్రొత్త సంవత్సరంలోకి వెళ్తాం. నా అంశం ఏంటంటే జాగ్రత్తగా ఉండుడి. నా అంశం ఏంటంటే జాగ్రత్తగా ఉండుడి. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘము, లూకాసు వార్త 17వ అధ్యాయము మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. ఏంటంట? మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. ఎవరి విషయము? మనం అనుకుందాం, నా విషయమై నేను జాగ్రత్తగా ఉంటాను. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు 2026 సంవత్సరంలోకి వెళ్ళే ముందు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, అంటే మన జీవితంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నామో అన్ని సంవత్సరాలు అయిపోయాయి. కొత్త సంవత్సరాలు ఎన్నే పోయినాయి. మనం అనుకోవచ్చు, ఆ పాస్టర్ గారు ఏమో చెప్తుంటాడు. చూడండి, మీకు మంచి ఉదాహరణ చెప్పి నేను దేవుని వాక్యంలోకి వెళ్తాను. జాగ్రత్త అంటే చెప్పనా, కూరగాయలు కొంటున్నప్పుడు స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు టమాటాలు కొంటున్నారంటే దాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తారు. అవునా? అటు తిప్పుతారు, ఇటు తిప్పి అటు తిప్పి. లేదంటే శారీస్ కొన్నారనుకో, ఇటు తిప్పుతారు, ఇప్పు చూపిస్తారు, నచ్చకపోతే పడేసి వచ్చేస్తారు. పురుషులేం తక్కువ కదండి. వీళ్ళు ఏం చేస్తారంటే భయానికి కూరగాయలకు పోతే, ఇంట్లో పోతే ఏమంటారని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తారు. ఈ కూరగాయలు కొనేటప్పుడు, బట్టలు కొనేటప్పుడు, లేదంటే ఇంకేమైనా కొనేటప్పుడు ఇవన్నీ శాశ్వతం కాదండి. అవునా? ఎంత జాగ్రత్త తీసుకుంటామంటే మనము చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అక్కడ బోర్డు రాసి ఉంటుంది. ఏమని తెలుసా? ముందల స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్త. అవునా? స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్త అంటే అలాగే వెళ్ళిపోతామా? అంటే ప్రాణం మీద ఎంత ఆశ చూడండి. ఒకవేళ వెళ్ళిపోయినాం అనుకోండి, లేదంటే అనంతగిరి హిల్స్ అందరికీ తెలుసు, లేదంటే ఇంకా కొన్ని ఏముంటుందంటే ఆడ ముందు మలుపు ఉంది, జాగ్రత్తగా నాకేంటి అని పోయామనుకో ఏం అవుతాము? ఎక్కడో వెళ్ళిపోతాం, అసలు ఉంటామో ఉండమో కూడా తెలియదు. అంటే ఇన్నిటికీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏదన్నా వస్తువు కొనాలంటే జాగ్రత్త, తినే వస్తువులు కొనాలన్న జాగ్రత్త, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్త. అంటే ఎంత జాగ్రత్తగా కార్లు కానీ బస్సులు కానీ
లేదంటే మనం నడిపించే బైక్ కానీ స్లో అయ్యి ఏమంటారు, స్లోగా తీసుకొని ఆడికి పోయినాక ఫస్ట్ గేర్లకు మార్చుకొని దాటుతాం. అది వీటి లోకంలో ఉన్న అన్నిటికీ ఇంత జాగ్రత్త తీసుకుంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుల్లో ఉన్నటువంటి మనము ఎంత జాగ్రత్త తీసుకోవాలా? ఈకో దిశయమ్మ, ఈకో దిశ. ఎంత జాగ్రత్త తీసుకోవాలం చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. మనమే, నాకు నేనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒకసారి నిర్గమకాండం 23వ అధ్యాయం చూడండి. మొదటిగా మనమే వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అందులో మనం చూస్తే నిర్గమకాండం 23వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమముల వలనను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. ఎక్కడుండాలి? ఆయన సన్నిధిలో. చూడండి, మన వ్యక్తిగత జీవితంలో నిజంగా నువ్వు దేవుని నమ్మితే, విశ్వాసమైతే, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటున్నామా? మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనలో ఆయన సన్నిధిలో మోకరిల్లినప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నాం? చూడండి, ఆయన సన్నిధి మోషతో వచ్చినప్పుడు ఆ కొండంతా ధూమమయమైపోయిందంట, ముట్టుకోలేరు. ఒక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా మనమందరము ఆయన సన్నిధి వెళ్ళి ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం? ఎలా ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం? మనం పాఠం పాడాం కదా, నిన్నే ప్రేమింతును నీ సన్నిధిలో మోకరించి. నిజంగా ఆ పాట పాడిన వాళ్ళది ఏం తప్పులేదండి. నేను ఎప్పుడంటే పాట పాడిన వాళ్ళది మనదే తప్పు. మనం ఎన్ని అబద్ధాలు పాడతాము, మనం అబద్ధాలు ఆడాము, అబద్ధాలే పాటలు పాడుతుంటాం. నేను అట్లాంటి పాటలు చాలా చూపించగలను. వాళ్ళదేం తప్పు లేదు. వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళ అనుభవం నుంచి పాటలు రాసి మనకిచ్చారు. మనం ఏం చేస్తామంటే అబద్ధాలు పాడేస్తుంటాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటున్నామా? ఈ దైవజనుడు చూడండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి. నిజంగా ఆయన సన్నిధి ఉన్నప్పుడు ఆయన మాట వింటున్నామా? చెప్పండి. మీకు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మాట ఖచ్చితంగా వినాలండి. మీకు ఎలా చెప్తాను చూడండి. ఒక ఆఫీసర్ దగ్గరికి పోయినప్పుడు, మన అవసరం గురించి పోతే, వాడు ఎంతసేపు కూర్చోమని ఏం చేస్తాము? కూర్చోమా, నాకు అవసరం లేదని వచ్చేస్తామా? మీకు ఉదాహరణ చెప్తాను. ఆధార్ కార్డు తిప్పడానికి వెళ్ళారనుకోండి, దిగడానికి వాడు 2 గంటలకు టైం ఇచ్చాడు, మీరు 1 గంటకు 1:30కు రమ్మంటాడు వాడు. 3 అయినా కూర్చుంటారా లేదా?
కూర్చోము కాదు, ఎందుకు కూర్చుంటాం, మాకు అవసరం లేదు అంటామా? 3 కాదు 4 అయినా తిండి లేకుండా, నీళ్ళు లేకున్నా, ఎన్ని గంటలైనా అక్కడ కూర్చొని వర్క్ చేపించుకొని వస్తాం. ఆడేం చెప్పినా వింటాం. గంట సేపు కూర్చో అంటే గంట సేపు కూర్చుంటాం. ఇప్పుడు కాదమ్మా రేపు రాపు అంటే మళ్ళీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఎట్లా చెప్పండి? మీకు ఇంకొక విషయం చెప్తాను. ప్రసంగి ఏమంటాడో చూడండి. ప్రసంగి, మహాజ్ఞాని అయిన ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన, చూడండి, మనమే వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలంట. రెండవది ఏంటి తెలుసా? ఆయన సన్నిధిలో, దేవుని మందిరములో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంట. మన ప్రవర్తన ఎలా ఉంది? మన జీవితము దేవుని మందిరకు పోయినప్పుడు ఎలా ఉంది? మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ వాక్యంగా నాకు కాదు, పక్కోనికే అనుకోమా, నాకు కాదు. ఒకసారి నేను విన్నా, పెద్దయ్య గారు చెప్తుంటే, మేము ట్రైనింగ్లు ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు నుంచి 40 సంవత్సరాల క్రితం, 80స్లో కొంతమంది యవనస్తులు ముందర కూర్చొని మాట్లాడేవారంట. పెద్దయ్య గారు వాక్యం చెప్తుంటే ఎప్పుడు చూసిన ఇట్లా అనేవారంట, ఇట్లా అనేటోళ్ళంట. ఏమనుకోదు, ఎవరైనా ఏమంటారండి, పాస్టర్ అన్నప్పుడు ఏమంటారు, ఏమను. కొన్ని రోజులు అయినాక ఆడు హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుండంట. ఆడు ఎందుకు చేసుకున్నాడో తెలియదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ రోజు మనసు పట్టక, ఆ టార్చర్ ఏం అర్థం కాక సైతాన్ ఏం చేశాను తెలుసా, తీసుకొని దూకి చచ్చిపోయాడండి. అందుకనే దేవుని మందిరములో మీకు విషయం చెప్పనా, చాలా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే, వాళ్ళ జీవితం వాళ్ళకు అర్థం కాక. మనల్ని కూడా, దేవుని బిడ్డలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. వాళ్ళ జీవితం వాళ్ళకు అర్థం కాక, వాళ్ళ ప్రవర్తన వాళ్ళకు అర్థం కాక, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు అర్థం కాక మెంటల్గా ప్రిపేర్ అయ్యి చనిపోతున్నారు ఈరోజు. అందుకనే ప్రభువు అంటున్నాడు, దేవుని మందిరంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన, మనం ఎలా నిలబడుతున్నాం. నేను చూడకపోవచ్చు, నేను చూసి ఏమనకపోవచ్చు, ఇంకొక దైవ సేవకుడు చూసి ఏమనకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో దేవుడు చూస్తానండి ప్రతి ఒక్కటి. నేనంటే ఏమనుకున్నా, అవి అన్నీ ఏముండవు. దేవుని సన్నిధిలో ఎవరైనా ఒక్కరే, స్త్రీ పురుషుల భేదం కూడా లేదండి. నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మనం ఎలా కూర్చున్నాము, ఎలా నిలబడ్డాము, ఎలా నడిచాము, ఏం చేసాము, అన్ని లెక్కలకు వస్తాయి. మీరు కింద ప్రసంగ గ్రంథం చివరి అధ్యాయం చదవండి, మీకు ఎండింగ్లో ఉంటుంది నా వాక్యం. మిగిలితే 31st నైట్ చెప్తాను ఆ వాక్యం. మన ప్రవర్తన, మీకు విషయం చెప్పనా, కొంతమంది దేవుని మందిరానికి ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు కూర్చుంటారో తెలియదు, ఏం వింటారో తెలియదు, వెళ్ళిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో దేవుని మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నాకు ఇంతవరకు ప్రశ్నార్థకం అండి. కొంతమంది కేవలం వాక్యం కోసం వస్తారు, వింటారు, అది రాసుకుంటారు, ఇంటికెళ్ళి మళ్ళీ ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది కేవలం పాటల కోసం వస్తారు, వింటారు, ఆనందిస్తారు, నిద్రపోతారు, వెళ్ళిపోతారు. ఈ 3 రకాల ప్రజలు ఎప్పుడు మందిరంలో ఉంటారు. కొంతమంది ఇంకొకరు ఎట్లా ఉంటారు, ఎవరేం చేస్తారో చూద్దామని వస్తారు. ఈ రోజు నుంచి కదండి,
బిగినింగ్లోంచి ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? మనకు మనమే ఆయన సన్నిధులు ఎలా ఉన్నాము, ఆయన మందిరములు ఎలా ఉన్నాము. ఇంకొక విషయం చెప్తాను చూడండి. 2 పేతురు చాలా అనుభవం పూర్వకంగా రాసినటువంటి వ్యక్తి. 3వ అధ్యాయం 12వ వచనం చివరి భాగంలో చూడండి. కింద చదవము. దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు, చూడండి చాలా జాగ్రత్తగా వినండి, దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. చూడండి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉన్నాను. పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేయాలంట? భక్తి కలిగి ఉన్నాను. అంటే ఇక్కడ ఏమంటుందంటే ఈయన, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలనంట. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామండి? నిజంగా భక్తిలో జాగ్రత్తగా ఉన్నామా? మన భక్తి ఎలాంటి భక్తి కలిగి ఉన్నాం? మనం ఎలాంటి భక్తి చేస్తున్నాము? ఎలాంటి భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? మనకు మనమే జాగ్రత్తగా ఉండేటటువంటి వారముగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఎలాంటి భక్తి చేస్తున్నాం? మన భక్తి దేవుడు స్వీకరిస్తున్నాడా? అనుకంటారు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడును. చూడండి, అపొస్తల కార్యంలో కొర్నేలు గురించి ఏం రాయబడింది? 10వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చదివితే, కొర్నేలు అనేటటువంటి ఒక భక్తిపరుడు ఉండాను. ఆయన భక్తి ఏంటి తెలుసా? అనేకులకు మాదిరికరమైన భక్తి. చూడండి, దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయించు. చూడండి, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చదివితే ఏముంటుంది తెలుసా? స్నేహితులను, బంధువులను అందరినీ దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు. అదండి భక్తి. కనీసం మనం క్రిస్మస్ రోజున హై క్లాస్ బట్టలు వేసి ఉంటాం, కొన్ని వేలు ఖర్చు పెట్టి ఉంటాము. ఒకరోజు అన్నం లేని వారికి అన్నం ఏమైనా పెట్టామా? 3 పూటలు తింటున్నాం. బట్టలు లేని వారికి ఎవరికైనా బట్టలు ఇచ్చామా? పాత బట్టలైనా పర్వాలేదు. ఇన్ని వేలు ఖర్చు పెట్టి కనీసం ఒక పేదవానికి ఏమి ఇయ్యలేని భక్తిపరులమండి మనం. నేను బాధతో చెప్తున్నాను ఈ మాట. ఏమంటారు తెలుసా? హృదయంలో నుంచి చెప్తున్నానండి. కొన్ని వేలు ఖర్చు పెట్టి సంవత్సరమంతా దేవుడు కాపాడితే కృతజ్ఞతగా ఎవరికైనా పేదవానికి కానీ, పేద విధవరాలికో, లేదంటే ఇంకెవరికో, చేష్టోళ్ళ గురించి అంటలేనండి, చెయ్యని వాళ్ళ గురించి చెప్తాను. మన క్రైస్తవుల్లో నేను అనే హాముతో బ్రతికేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి. మన భక్తి అనేకులకు మాదిరికరంగా ఉండాలి, కానీ అనేకులను ద్వేషించే విధంగా ఉండకూడదండి. కాబట్టి మన వ్యక్తిగతంగా మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి, దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలి, మన భక్తిలో కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. 2వ విషయం చెప్తాను చూడండి. ఇదే లూకా సువార్త
21వ అధ్యాయం. ఇవన్నీ యేసు ప్రభువు మాట్లాడినటువంటి మాటలు. 21వ అధ్యాయము 34వ వచనం చూడండి. మీరు తిండి వలనను మత్తు వలనను ఐక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, తిండి వలన ఏమంటున్నాడు? తిండి వలన, మత్తు వలన, ఐక విచారం వలన. తిండి, అసలు కొంతమంది తిండి తింటుంటే అసహ్యం వేస్తుంది. అసలు ఏం తిండి తింటారండి వాళ్ళు? ఇంకేమంటారు? మత్తు, తాగుబోతులు, ఐక విచారం, ఇవి ఇంకా భయంకరం అండి. అవి చెప్పలేను నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఎక్కడనో చెప్పలేడండి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం స్వయాన చూసినే చెప్పాడు, ఇప్పుడు జరుగుతున్నాయి. కొంతమంది తింటే పక్కకు కూడా తినలేమండి. కొంతమంది ఈ మ్యారేజ్లు జరుగుతున్నప్పుడు, లేదంటే ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు వాడు ప్లేట్ నిండి ఇంత వేసుకొస్తాడు, గింత దీన్ని మొత్తం పడేస్తాడు. అసలు ఎంత బాధ అంటే నాకు, అసలు తిండి ఎవ్వడు తినొద్దు, నేను తింటే తినాలి, లేకపోతే వీనికి ఉన్న రోగాలు ఎవరికి ఉండవు. మళ్ళీ తింటే చచ్చిపోతారు వీళ్ళు. అందుకని ఆడు అంత వేసుకుంటాడు, ఆ చూసిన వెంటనే తినబుద్ధి కాదు, పడేస్తాడు. ఎంత అసలు తిండిబోతులు కాకుండా ఉండాలి. కొంతమంది తిన్నారంటే పెట్టలేరండి. ఇలాంటి తిండిబోతులు ఉన్నారు. తాగుబోతులు ఇల్లు తాగుతారు, క్షమించాలి నన్ను, తెల్లారొచ్చి ప్రబ్బలలో పాల్గొంటారు వీళ్ళు. ఎంత భయంకరం చూడండి. రాత్రి తాగుతాడు, పొద్దునొచ్చి ప్రభు భోజనంలో పాల్గొంటాడండి. అందుకనే నేనేం చేస్తానంటే, నేను అప్పుడే తీసేసుకుంటే నా మీన ఏమి ఉండొద్దు, నేను అప్పుడే వాక్యంతో హెచ్చరించేస్తానమాట. ఎక్కడైనా, ఇక్కడ కాదు, నేను చేసిన సంఘాలలో అంతటా అడగండి మీరు, నా మీదకి నేను ఏం రాపించుకోను. రాత్రంతా ఫుల్ కదా, ఆ కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి. వీళ్ళు వచ్చి పొద్దున్నే ప్రబ్బలలో పాల్గొంటారంటే దీన్ని ఏమనాలా? ఎక్కడ పోతుంది దేవుని బిడ్డలు? తిండిబోతులు, తాగుబోతులు, ఐక విచారం వలన దేవుడు వస్తే, చూడండి కింద చదవండి, చూడండి, మీ మీదికి ఒక్క నిమిషం, మందముగా ఉన్నందున, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మందమైపోతాడంట మనిషి, మందమైపోతాడు. ఉన్నందున నా దినము అకస్మాత్తుగా దేవుడు వస్తే మనం ఎత్తబడతామా? చెప్పండి అమ్మా, ఎత్తబడతామా? తిండి వలన, తాగుడు వలన, ఐక విచారం వలన జీవిస్తే మా దేవుడు ఒకవేళ ఈ రోజుననే వచ్చాడంటే మనం ఆ ఎత్తబడే గుంపులు ఉంటామా? నేను అడిగితే ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అది ఎప్పుడో చూద్దాం పాస్టర్ గారు. బా, ఎంత నిర్లక్ష్యమో, అది ఎప్పుడొస్తాడో చూద్దాం. నాకు 75 ఏండ్లు, 70 ఏండ్ల నుంచి వింటున్నా. నేను స్వతంత్రం వచ్చినప్పుడు పుట్టినా, ఇప్పటి వరకు. అది వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు చూద్దాం. ఎంత నిర్లక్ష్యం ఈ రోజున జీవిస్తున్నారు. దేవుని రాకడొస్తే మనం నిజంగా ఎత్తబడే గుంపులో ఉన్నామా మనం? మీకు ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తా చూడండి. ఒకసారి ద్వితీయోపదేశ కాండంకు రండి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 20వ వచనం చూడండి. చూడండి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో
చెప్పాలని చూడండి. తిండిబోతూ త్రాగుబోతూ తల్లిదండ్రుల మాట వినరు. ఇక విషయం చెప్పనా, తిండిబోతులు తాగుబోతులు ఉన్నటువంటి వారు తల్లిదండ్రుల మాట వినరు. నేను చెప్పడం కాదండి, నాది ఏదైనా రెఫరెన్స్ ఉంటుంది, బైబిల్ చెప్తుంది. తిండిబోతులు తాగుబోతులు వీళ్ళు తల్లిదండ్రుల మాట వినరు. ఈరోజు లేరా సమాజంలో, సంఘములో దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు లేరంటారా? ఎంతోమంది ఉన్నారు. వీడు తాగి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ రాత్రి వస్తాడో తెలియదు. అమ్మ తల్లి అన్ని కప్పి పెడుతూ ఉంటుంది, కప్పి పెడుతుంటుంది, అన్ని కప్పి పెడుతుంటుంది. అయ్యకు తండ్రికి తెలియకుండా కప్పి పెడతా ఉంటుంది. వచ్చాడా అంటే వచ్చాడయ్యా అంటుంది. ఈ రాడీడు ఎప్పుడో 2 గంటలకు 1 గంటకు వస్తాడు, 3 గంటలకు వస్తాడు. వీళ్ళు ఎవరు కాదండి, బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేను, దేవుని బిడ్డలే వీళ్ళు. ఈ తల్లి కొడుకు కోసం కృంగిపోతుంటుంది. ఒక రోజున వీడు చేసే లెక్కలన్నీ తండ్రి చూస్తాడు. చూసి ఏమవుతాడో తెలుసా, బ్లడ్ ప్రెషర్ వెలిగిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. ఎంత భయంకరం చూడండి. ఈ రోజున అలాంటి కుమారులు ఎంతోమంది ఉన్నారు మన క్రైస్తవత్వంలో. దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు. వాడు పాస్టర్ చెప్పిన విన్నాడు. పాస్టర్ని ఏమంటాడు తెలుసా, నువ్వేంది నాకు చెప్పేది అంటాడు. అసలు నువ్వెవడో అన్నోళ్ళు కూడా ఉన్నారు. వాడు పోలీస్ స్టేషన్ వెళ్ళి జైలుకి వెళ్ళినప్పుడు ఇడిపించుకొచ్చేది, ప్రార్థన చేసేవాళ్ళు తెలుసా, పాస్టరే. ఆ తల్లి కన్నీరు చూడలేక ఆ కుటుంబం ఒక కుమారుని కోల్పోయింది, యవ్వనస్తుని కోల్పోయింది. కృంగినప్పుడు ఎవ్వరికి తెలియదండి, సేవకునికి తెలుసు ఆ బాధ. అట్లాంటి వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. వీడు మంచిగా అవుతుంది. ఇంకోటి, తిండిబోతులు త్రాగుబోతులు మంచిగా అవుతాడు. ఏం చేస్తాడంటే, ఎవరో ఒక అమ్మాయిని, అనామకరిక అమ్మాయిని తెచ్చి వీనికి అంటగడతారు. ఇక అమ్మాయి బాధలు చూడాలి. వీడెప్పుడో 1 గంటకు దాకా కూర్చోవాలి. వాడు వచ్చినంత కూడా ఈ అమ్మాయి కూర్చోవాలి. ఎందుకు తెలుసా, వీడి నిద్రపోడు, ఆ అమ్మాయిని నిద్రపోనియడాడు. ఆ చైర్లో కూర్చుంటాడు, ఆమె కింద కూర్చుంటుంది. ఇలాంటి త్రాగుబోతులు. తల్లి ఏమైందిరా పండుకో అంటే వాళ్ళ అమ్మను కూడా కూర్చుని పెడతాడు ఇది తెల్లారిందాక. వాళ్ళ అమ్మ పెద్ద వయసు అయ్యి అనారోగ్యం క్షీణించిపోతుంది. ఇది నిజంగా జరిగిన సంఘటనే చెప్తున్నా నేను, ఎక్కడనో కాదండి ఇది. ఆ తల్లి కృషించి ఆమె కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ ఎక్కువై, బీపీ ఎక్కువై చనిపోయిన వాళ్ళు కూడా. చివరిగా వీడు పోకిరి వాళ్ళతో కలిసిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మేము ఎక్కడనే తీసుకెళ్ళాను, సమయం అయిపోతుంది. ఇంకొక మాట చెప్తాను చూడండి. తిండిబోతులు త్రాగుబోతులు తల్లిదండ్రుల మాట వినరని బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట చెప్తా చూడండి. ప్రసంగి గ్రంథంకు మహాజ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు నీ అధిపతులు మత్తులగుటకు గాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువాడై. చూడండి చాలు, ఏమంటారు, అనుకూల సమయమున భోజనం చేయాలి. ఏంటంటే సమయానికి భోజనం చేయాలని ఇక్కడ ఈ వాక్యం. అంటే పొద్దున 9 గంటలలోపు టిఫిన్ చేయాలి, లంచ్ 2 గంటల లోపు చేయాలి, డిన్నర్ 7-8 లోపల చేసేయాలి. కానీ ఇప్పుడు ఎలా చేస్తారు తెలుసా, మధ్యాహ్నం 12 గంటలకు టిఫిన్ చేస్తున్నారు, 5 గంటలకు 4 గంటలకు లంచ్ చేస్తున్నారు, రాత్రి 1 గంటకు 12 గంటలకు డిన్నర్ చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం. ఇంకా నేను ఓల్డ్ సిటీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. బర్త్డే 6 గంటలకు అంటాడు,
10 గంటలకు బర్త్డే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అయిపోతుంది? 12 గంటలకు అయిపోతుంది. తినేది ఎప్పుడు? ఫస్ట్ అవర్లో భోజనం చేయాలి, 12:30కు. చూడండి ఎంత అసలు మనం సమయానుకూలంగా భోజనం చేస్తున్నామా? మనం సమయానుకూలంగా నిద్రపోతున్నామా? ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్ అంటున్నది నీ సమయానుకూలంగా నీ భోజనం చేయమంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని సమయాన్ని పక్కన పెట్టేసి మన సమయాన్ని తీసుకొని మన సమయంలో సాతానుతో నిమగ్నం అయిపోతున్నాం. ఆ సాతానుడు ఎవడంటే వీడే. ఇంతకుముందు ఆన్లైన్లో ఎవరు ఉండరో పట్టుకోవచ్చు అని ఉన్నదండి. ఇప్పుడు అది కూడా తీసేసాడంటే వీడు. అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్, ఆన్లైన్లో కూడా మొన్న ఒక అబ్బాయి చెప్తుండు, అంకుల్ నువ్వు ఆన్లైన్లో కూడా ఉండేటట్లు కనపడదు, నువ్వు చూసింది కూడా తెలియదు, అట్లాంటివి అంటే వద్దురా బాబు అని చెప్పాను నేను. అంటే ఆన్లైన్ తెలియకుండా వీళ్ళు ఆన్లైన్లో ఉండిపోతున్నారు ఈరోజు. ఎన్ని కుటుంబాలు పతనమవుతున్నాయి చూడండి. నిజంగా నువ్వు సమయానికి వేళకు భోజనం చేస్తున్నామా? ఇంకొక మాట చెప్తాను, ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఇంకొక మాట. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనము, అతని రుచికల పదార్థములను ఆశింపకము, అది మోసపుచ్చు ఆహారము. చూడండి ఏంటంట, తిండిపోతూ కావద్దని బైబిల్ చెప్తుంది. అంటే ఈయన ఎంత జ్ఞానంతో రాశాడో చూడండి. ఇంకేమంటాడంటే రుచికల పదార్థాలు, రుచి ఉంటే ఎక్కువ తింటారు కదా అసలు. ఇంకేమంటాడంటే అవి మోసపుచ్చు ఆహారములంట. నీవు సమయానికి భోజనం చేయకుండా ఎన్ని మంచి పదార్థాలు తిన్నా శరీరానికి చాలా ప్రమాదం అండి. అవునా? మనం సమయానికి భోజనం చేయకుండా నువ్వు శరీరానికి ఎంత మంచి పదార్థాలు పెడతావో అంత డేంజరస్ అయిపోతుంది, పాయిజన్ అయిపోతుందంట. హాస్పిటల్ వచ్చే వాళ్ళు ఎక్కువ ఎవరు తెలుసా? ఫుడ్ పాయిజన్ వాళ్ళే. చూడండి, మన తిండి వలన, మన త్రాగుడు వలన, ఐక విచారం వలన మనము దేవునికి దూరంగా ఉంటున్నామా? దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నామా? ఒకసారి జాగ్రత్తగా ఉండమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. 3వ విషయం చెప్తాను. ఇదే లూకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుంది. నీ దేహమునకు దీపము నీ కన్నే గనక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. అది చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమని. చూడండి, మన కన్ను గురించి ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి. మన వ్యక్తిగతంగా మనం జాగ్రత్తగా ఉండాలి. మన తిండి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. మన కన్నులు, ఈ ఐస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఐస్ ఏమంటుందంటే, మీరు ఒక వాక్యం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. మన కళ్ళు చూడండి, బుద్ధిహీనుని కన్నులంట బూదిగంతములంతా తిరుగుతాయంట.
అవునా? బుద్ధిహీనుని కన్నులు. చూడండి, మన కన్ను ఏం చూస్తుందో, ఈ కన్ను మనం బుద్ధిహీనంగా మనం చూసామంటే ఈ భూమి మీద ఉన్నదన్నీ కావాలంట. చూడండి, బుద్ధిహీనుని కన్నులుగా మన కన్నులు ఉన్నాయా? మన కన్నులు దేన్ని చూస్తున్నాయి? చూడండి, మన కన్నులు దేన్ని చూస్తున్నాయి, దేన్ని కావాలంటున్నాయి? మీకు ఇంకా మనం కొంచెం ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథం 1:8 చూడండి. ప్రసంగి, ఈ మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు రాసినటువంటి చూడండి, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి. చూచుట చేత కన్ను ఏంటంట? తృప్తి లేదంట. అంటే ఏది చూస్తే అది కావాలంట. ఈ చూచుట చేత చూడండి, ఈ బూదిగంతంలో ఉన్నాయన్నీ కావాలంటారు. అందుకని ఆదికాండం 3వ అధ్యాయం ఏం తీయకండి, సాతానుడు వచ్చి ఏం మాట్లాడింది తెలుసా? ఇది నిజమా అంటే అబద్ధం ఉన్నదని ఒక విత్తనం వేశాడు. ఒక విత్తనం వేశాడు. ఆ విత్తనం ఏమైందంటే, అక్కడ చదివితే చూచుటకు రమ్యమైనది, కన్నులకు కన్నులకు అంటే ఎంత చక్కగా చూసింటారో చూడండి. అప్పటి వరకు వాళ్ళకు ఏమి తెలియదండి. అప్పటి వరకు ఏమి తెలియదు వాళ్ళకు. ఒక్కటే, దేవుని రావాలా, దేవుని సన్నిధిలో ఉండాలా, దేవునితో మాట్లాడాలా, దేవుణ్ణి కలుసుకోవాలా అనేదే ఉంది. ఎప్పుడైతే సాతానుడు వచ్చాడో వీళ్ళ చూపునే మొదటిగా ఏం చేశాడో తెలుసా? చెడగొట్టేశాడు, పాపములో పడేశాడు. పడేయడం కాదండి, వాళ్ళకు తినిపించాడు, వాళ్ళని పాపంలోకి నడిపించేశాడు. పడేశాడు, తినిపించాడు, నడిపించాడు. ఇక వాళ్ళు దేవుని దగ్గరికి ఎట్లా వస్తారు? రారు. ఇప్పుడు జనరేషన్ ఎట్లున్నా చెప్పనా, వీడు పాపము చేసినా కూడా దాన్ని ఏం చేస్తుండంటే కప్పుపుచ్చుతున్నారు. పురుషులు స్త్రీలు చెప్పనా, పాపము చేసినా కూడా ఆ పాపాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? కప్పుకుంటున్నారు. కప్పేసి ఇతరులదే తప్పన్న విధంగా నడుచుకుంటున్నారండి. ఇది బాధాకరమైన విషయం. ఇది ఆ రోజున ఆదామవ్వలు పాపము చేసి చెట్ల చాటున దాక్కున్నారు, కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు పాపము చేసి దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? పాపము చేయనట్లు సృష్టించేటటువంటి సృష్టికర్తలుగా ఉన్నారు. వాళ్ళు పాపం చేసి దాక్కుంటే వీళ్ళేమో పాపం చేసి పాపము చెయ్యనట్లు బ్రతికేస్తున్నారు ఈ లోకంలో. ఎంత భయంకరమో చూడండి. ఈ రోజున ఫ్యామిలీస్ అంత గొడవలు, కొట్లాటలు, పంచాదులు ఎలా జరుగుతున్నాయో మనం చూడవచ్చు. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. నిన్న మొన్న జరిగింది. మంచి టీచర్ అంటాను. ఈ టీచర్ ఏం చేసిందంటే భర్తను చంపేసి, ఇంకోటి చెప్పనా, ఏమి తెలియనట్లు స్కూల్కి వెళ్ళి టీచింగ్ చేసిందంటండి. పేపర్లో చదివింది చెప్తున్నాను. నేను పేపర్ డైలీ చదువుతాను. మంచి వార్తతో పాటు లోకంలో ఉన్న చెడు వార్తలు కూడా తెలుసుకోవాలి. ఇంకొక అమ్మాయి డ్రమ్ములేసి నీళ్ళలో వేసి చంపేసిందంట. ఇంకొకడేమో చంపేసి అమ్మాయిని కుక్కర్లు ఉరకబెట్టాడంట. ఇవన్నీ ఈ లోకంలో ఇన్ని జరుగుతుంటే మనం నిజంగా మన కన్నులకు కావాల్సిందల్లా కోరుకుంటుంటే ఎలా ఉంటుంది? ఈ లోకంలో జరిగే వాటి గురించి ఒక దేవుని బిడ్డగా మనమేం చేస్తున్నాం?
వింటున్నాము, చూస్తున్నాము. మనం దేవుని నమ్ముకున్న ఒక విశ్వాసిగా మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ కోసం. అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఇంకేమేమి జరుగుతాయో తెలియదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం వాళ్ళ కోసం? ఇంకా మన కన్నులకు కావాల్సిందల్లా కోరుకుంటానే బ్రతికేస్తున్నామా? జాగ్రత్తగా. దేవుని సన్నిధిలో ఎంతోమంది నశించిపోతున్నారయ్యా, ఎంతోమంది నరకానికి వెళ్తున్నారయ్యా, ఎంతోమంది అసూయతో బతుకుతున్నారయ్యా, ఎంతోమంది ప్రేమ లేక బ్రతుకుతున్నారయ్యా, ఎంతోమంది భర్తను భార్య చంపుతుంది, భార్య భర్తను చంపుతుందయ్యా అని ఎప్పుడైనా నీ ప్రార్థన అయిపోయిన తర్వాత వీళ్ళ కోసం ఒక్కసారైనా ప్రార్థన చేసావా? అసలు ఏమేమో చెప్తూ ఉంటాం మనం. అలాంటి వారు నా ప్రార్థన ద్వారా రక్షించబడ్డారని మనం చెప్పగలమా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, సామెతలో 4:21 ఏముంటుందో చూడండి. 4:21 నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనిమ్ము, నీ హృదయములను వాటిని భద్రపరచుకొనుము. కింద చదువుతూ ఉంటే చూడండి, 25వ వచనం, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు ముందర సూటిగాను చూడవలెను. అవన్నీ మీరు ఇంటికి వెళ్ళాక చదువు. మన కన్నులు నిజంగా దేవుని వైపు చూస్తున్నాయా? మనం ఏం చూస్తున్నాము? మొబైల్లో ఏం చూస్తున్నాం? ల్యాప్టాప్లో ఏం చూస్తున్నాం? కంప్యూటర్లో ఏం చూస్తున్నాం? పోతుంటే ఏం చూస్తున్నాం? నిల్చొని ఏం చూస్తున్నాం? నడుచుకుంటే ఏం చూస్తున్నాం? పడుకొని ఏం చేస్తున్నాం? నిజంగా మన కన్నులు దేవుని వైపు చూస్తున్నాయా? దేవుని సన్నిధి వైపు చూస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పడం కాదండి, మనకు మనమే జాగ్రత్తగా మన కన్నులు ఎటువైపు ఉన్నాయి, ఎటువైపు చూస్తున్నాయి. ఉదాహరణ, పేతురును చూసుకుంటే యేసయ్యను చూసినంత వరకు సముద్రం మీద చక్కగా నడుచుకుంటూ పోయాడు. కిందికి నేనేనా అనుకున్నాడా, ఏమనుకున్నాడో తెలియదు, కిందికి చూశాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. మనం యేసయ్యను చూసినంత వరకు ఏ ప్రాబ్లం ఉండదండి, జాగ్రత్తగా వెళ్ళిపోతుంటాం. నీవు అటు ఇటు చూసావా, ఈ లోకంలోకి దొరికిపోతాం. మనం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రభు అంటున్నాడు, ఆ యేసయ్య అంటున్నాడు, నీతో నాతో మనందరితో జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి. వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండుడి. వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండుడి. వ్యక్తిగతంగా దేవుని మందిరంలో ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండుడి. భక్తిలో జాగ్రత్తగా ఉండుడి. మన వ్యక్తిగత జీవితం ఇది. రెండోది, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన, తిండి, మత్తు, వీటి వలన జాగ్రత్తగా ఉండమంటున్నాడు. తిండిబోతులు, త్రాగుబోతులు తల్లిదండ్రుల మాట వినరు. బైబిల్ చెప్తుంది, తిండిబోతు కావద్దు, సమయానుకూలంగా భోజనం చెయ్యి అంటున్నాడు. మూడోది, కన్నుల గురించి జాగ్రత్త. భక్తిహీనుని కన్నులు బోధిగంతముల వైపు చూస్తాయి, ఈ లోకం వైపు చూస్తారు. ఈ కన్ను చూసిందల్లా కావాలంటుంది.
ఈ కన్ను తృప్తి లేదు. నీ కన్నులు దేనివైపు చూస్తున్నాయి? ఎటువైపు చూస్తున్నాయి నీ కన్ను? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 31st నైట్ రోజు మనం ధ్యానించుకుందాం. దేవుని వైపు, ప్రభువా నేను జాగ్రత్తగా ఉంటున్నానయ్యా అని కళ్ళు మూసుకొని హృదయము తెరిచి కుడి చెయ్యి దేవుని వైపు చాపి ఎడమ చెయ్యి హృదయం పైన వేసుకొని, ప్రభువా నేను జాగ్రత్తగా ఉన్నానయ్యా ఈ 2025వ సంవత్సరం, 2026వ సంవత్సరంలోనైనా నేను జాగ్రత్తగా ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుంటావా? అలాగే లేచి నిలబడి హృదయం పైన చేయి వేసుకొని దేవుని వైపు ఒక చేయి చాపి ఒక్క నిమిషం, ప్రభువా నాలకు రండయ్యా, నేను నీ సన్నిధిలో జాగ్రత్త ఉంటాను, నీ మందిరంలో జాగ్రత్తగా ఉంటాను, నా ప్రవర్తనలో జాగ్రత్తగా ఉంటానయ్యా. నేను తిండి వలన, మత్తు వలన, ఐక విచారం వలన అట్లాంటి ఏమైనా ఉంటే నేను ఈరోజు తీసివేసుకుంటానయ్యా. నేను జాగ్రత్తగా ఉంటానయ్యా. నేను తిండిపోతును కాకుండా నేను సమయానుకూలంగా నేను భోజనం చేస్తానయ్యా. నా కన్నులు నీ వైపు చూస్తాయ్యా, నీ వైపు నేను చూస్తానయ్యా అని ఈ ఒక్క నిమిషం ప్రార్థన నీ జీవితాన్ని మార్చేయచ్చు. ఒక్క నిమిషం ప్రార్థిస్తావా? దేవునికి నీకు సంబంధము నీవు అటు ఇటు చూడకుండా దేవుని వైపు చూస్తూ నీ హృదయాన్ని తెరచి చెయ్యి చాపి, ప్రభువా నాలోకి రాయా, నీ సన్నిధిని నేను మోసుకెళ్తానయ్యా, ఈ వాక్యం ద్వారా నాతోనే మాట్లాడేవయ్యా. ఒక్క నిమిషం ప్రార్థిస్తావా? పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మందరితో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. మా వ్యక్తిగతంగా మేము జాగ్రత్తగా ఉంటామయ్యా. మీ సన్నిధిలో జాగ్రత్తగా ఉంటాం, నీ మందిరంలో జాగ్రత్తగా ఉంటాం, మేము భక్తిలో జాగ్రత్తగా ఉంటాం. మేము తీర్మానం చేసుకుంటున్నామయ్యా. మీకు వందనాలు తండ్రి. నాతో మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే నీ వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని ప్రార్థిస్తున్నారు వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. వారి ప్రార్థన వినండి, ప్రతిఫలం దయచేయండి. నీ వైపు చూస్తూ నీ కొరకు బ్రతికి నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని నాకును అందరికి అనుగ్రహించమని ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మరొకసారి ధ్యానించే భాగ్యం ఇవ్వమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన బిడ్డలకును సకల పరిశుద్ధులకు సంఘంకు ఇప్పుడెప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.